Raj! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మరి సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. చాలా మంది రకరకాల కారణాలతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అది కారణం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికోసం దారులు వెతుకుతారు. ఫైనల్గా వాళ్ళ ప్రాణం తీసుకుంటారు. మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ప్రజెంట్ మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. అసలు ఏంటి కారణాలు, ఎందుకు సూసైడ్ చేసుకుంటారు, వారిని ఎలా కాపాడవచ్చు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. ఎన్నో సూసైడ్ కేసులు చూసాం. చిన్న చిన్న కారణాలతో చనిపోయేవాళ్ళు, చాలా తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు. అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? మీరు ఒక సైకాలజిస్ట్గా ఎలాంటి కారణాలు చూస్తూ ఉన్నారు? చనిపోయిన వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండడం మీరు చూసారు ఇప్పటివరకు? ఇది మనము ఈ అవేర్నెస్ చాలా అవసరం అండి. ఎందుకంటే మనము సమాజంలో చూస్తే ఈ సూసైడ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. చిన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు, విఐపి పర్సన్స్ కూడా, మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ సూసైడ్స్లోకి వెళ్తున్నారండి. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశానండి. ఎవరో తెలియకుండా చేస్తున్నారంటే అర్థం ఉంది. మరి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మంచి పొజిషన్స్లో ఉండి బాగా సక్సెస్ఫుల్ అయిన పీపుల్ కూడా ఎందుకు సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది రకరకాల కారణాలు చెప్తారండి, కానీ ఆ కారణాల వల్ల సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ రీసెర్చ్ ప్రకారం నేనేం చెప్తున్నానంటే, ఏ వ్యక్తి కూడా తెలిసి కావాలని సూసైడ్ చేసుకోడండి. అసలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి. అదొక ప్రాబ్లం కావచ్చు, ఒక డిఫికల్టీ కావచ్చు, ఒక ఫెయిల్యూర్ కావచ్చు, దానికి ఒక పరిష్కారం అంటూ ఉంది కదా. ఆ పరిష్కారం ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మాలాంటి స్పెషలిస్టులు ఉంటారు. సపోజ్ సైకలాజికల్ ప్రాబ్లం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే మేము వాటిని బాగా స్టడీ చేసి దానిలోంచి ఎలా బయటపడాలనేది మేము చక్కగా గైడ్ చేస్తామండి. నేను ఇప్పటి వరకు లాస్ట్ 25 yearsలో కొన్ని వందల మందిని, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మెడికల్ స్టూడెంట్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్, అట్లనే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిన కపుల్స్, ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సూసైడ్లోంచి బయటికి తీసుకొచ్చాను. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తున్నాం కాబట్టి చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళు మనకు చెప్తున్న కారణాలు ఏంటండి? చాలామంది ఫెయిల్యూర్, స్టడీస్లో ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్లో ఫెయిల్యూర్ కావచ్చు, జాబ్లో ఫెయిల్యూర్ కావచ్చు, అంతే కదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, స్టడీస్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఓకే, ఫెయిల్ అయితే ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు అనుకుందాం. చేసుకుంటే మరి పరీక్ష పాస్ అవుతాడా? అవడుగా. తనకేమీ రిజల్ట్ మారలేదుగా. పైపెచ్చి ఇంకొంచెం మన డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే, మరి ఇతను సూసైడ్ చేసుకోవటం వల్ల బ్రతికున్న తల్లిదండ్రులు ఎంతకాలం బాధపడతారు చెప్పండి. అది ఆలోచించారు కదా వాళ్ళు ఆ టైంలో. అది ఆలోచించట్లేదు కాబట్టి సూసైడ్ జరుగుతుందండి. అందుకని ఇప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఈ స్టూడెంట్ కనుక సూసైడ్ చేసుకుంటే తల్లిదండ్రులు జీవితాంతం బాధపడతారు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ జీవితాంతం బాధపడతారు. కాబట్టి సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు. ఒక డౌట్ సార్, అడగండి. అది ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అది తెలియదు అంటారా? నేను చనిపోతే నా తల్లిదండ్రులు తట్టుకోలేరు, వాళ్ళు బాధపడతారు, ఇంత కష్టపడి నన్ను పెంచారు అని. ఆ మాత్రం వాళ్ళకి తెలియకుండా తెలియదు. ఎందుకు తెలియదు అంటే అండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే అతను సూసైడ్ చేసుకున్నాడు కదా, మనం అనుకుంటాం కదా, పెద్ద పెద్ద ఇంటెలిజెంట్ పీపుల్ కూడా సూసైడ్ చేసుకుంటే ఇంత చిన్నదానికి ఎందుకు చేసుకున్నాడు మనకు అనిపించుద్ది, కానీ వాళ్ళకి అనిపించదండి. ఎందుకు అనిపించదో చూడండి. నేనేం చెప్తున్నానంటే, మన మెదడే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేనప్పుడు మెదడే సూసైడ్ చేసుకోమని చెప్పొద్దండి. అందుకే నేను చెప్పింది, ఎవరు కూడా తెలిసి కావాలని సూసైడ్ చేసుకోరు. మన మెదడు ఏం చేస్తుందంటే, మన లైఫ్లో డిఫికల్టీసు, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఈ మార్పులు వచ్చినప్పుడు బ్రెయిన్ వాటిని సాల్వ్ చేయలేక, తట్టుకోలేక ఈ సూసైడ్ అయిన మార్గాన్ని ఎంచుకుంటుందండి. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి సూసైడ్ ఎలా జరుగుద్ది? ఈ మన బాడీ మొత్తం కూడా మన బ్రెయిన్ కంట్రోల్లో ఉందండి. ఆల్రెడీ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు సూసైడ్ చేసుకున్నట్టుగా న్యూస్ పేపర్స్లోనో, యూట్యూబ్ ఛానల్స్లోనో, టీవీ ఛానల్స్లోనో విపరీతమైన ప్రచారం చేశారు కదా. మరి అదంతా కూడా లోపల స్టోర్ అయి ఉంటుంది కదా. బ్రెయిన్లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉందండి. మనుషులు ఏ విధంగా సూసైడ్ చేసుకుంటారు అన్న ఆలోచన రికార్డ్ ఇక్కడ ఉందన్నమాట. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేనప్పుడు
అందులో ఏదో ఒకటి ఎన్నుకొండొద్దండి. వాటర్లో దూకటమో, ఊరేసుకోవటమే కొన్ని ఉంటాయి కదా ఆప్షన్స్. అదే ఏదో ఒకటి బ్రెయిన్ చూజ్ చేసుకొని ఈ చేతులు కాళ్ళ చేత యాక్షన్ చేపించేస్తుందండి. ఓకే. ఈ వ్యక్తి అసలు టోటల్ అవేర్నెస్లో ఉంటాడండి. అతనికి పేరెంట్స్ గుర్తురారు, వైఫ్ గుర్తురాదు, సొసైటీ గుర్తు, ఎవ్వరు గుర్తుకురారండి. బ్రెయినే తీసుకెళ్ళి సూసైడ్ చేపించేస్తుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి కూడా బ్రెయిన్ సూసైడ్ చేసుకోమని చెప్పినప్పుడు బ్రెయిన్ని కంట్రోల్ చేయటం నేర్చుకోవాలండి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మంచి సెలబ్రిటీ ఒక లేడీ సూసైడ్ నోట్ రాసిందండి. చాలామంది రకరకాల కారణాలు పెట్టి దాన్ని చచ్చిపోతున్నారని సూసైడ్ రాస్తారు. అది తప్పండి. ఈ అమ్మాయి ఒక్కతే కరెక్ట్గా సూసైడ్ నోట్ రాసిందండి. ఇప్పటి వరకు నేను కొన్ని వందల సూసైడ్ నోట్స్ చదివా. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా చావుకి ఎవరు కారణం కాదు, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్. ఓకే, ఐ ఆమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్. నా బ్రెయినే నన్ను ఈ విధంగా చేసింది. ఎందుకనంటే ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్. నా బ్రెయిన్ చెప్పిన దాన్ని నేను కాదు, అవసరం లేదని చెప్పలేకపోయాను, అందువల్ల చచ్చిపోతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన రీసెర్చ్ కరెక్టే కదా. బ్రెయినే సూసైడ్ చేయించుద్దండి. కానీ ఇక్కడ తెలియని, బ్రెయిన్ కూడా తెలియని ఒక విషయం ఉందండి. మరి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అలాగే చనిపోమని చెప్తుంది కదా. సపోజ్ సూసైడ్ జరిగింది అనుకోండి, మరి ఇప్పుడు బ్రెయిన్ కూడా చనిపోయిందిగా. అవును. మరి ఆ సంగతి బ్రెయిన్కి తెలియదుగా, తెలిస్తే చెప్పదుగా. అవును. అంటే అర్థం ఏంటంటే మనము బ్రెయిన్కి సరైన నాలెడ్జ్ ఇవ్వకపోవటం వల్ల ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక సూసైడ్లోకి వెళ్తుందండి. ఇప్పుడు ఈ చెప్పే కారణాలన్నీ అసలు కారణాలు కాదండి. ఇప్పుడు బిజినెస్లో లాస్ వచ్చింది అనుకోండి, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? బిజినెస్ అన్న తర్వాత లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. నష్టం వచ్చినప్పుడు ఎందుకు నష్టం వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఓకే, ఎక్కడ మనం కరెక్షన్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకు తెలియకపోతే మంచి బిజినెస్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ బిజినెస్ టర్న్ అరౌండ్ చేయొచ్చు. అవునా కదా, చెప్పండి. అవన్నీ వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఒక సిచ్యువేషన్ వరకు కూడా వాళ్ళకు కూడా తెలియదు. నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. మరి బ్రెయిన్కి నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి? అందరికీ ఈ అవేర్నెస్ అవసరమా? అందరికీ అవసరమండి. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పై వరకు ఈ అవసరం, నాలెడ్జ్ అవసరమండి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఎందుకు సూసైడ్ చేసుకుంటారంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన లైఫ్ ప్రాణం విలువ గురించి ఎవరు నేర్పలేదండి. అవును. ఎన్ని కోట్లు పెట్టినా ఈ ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేము. అవునుగా చెప్పండి. కరెక్ట్, అంతే కదా. కొన్ని కోట్ల విలువ. అవును. ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యావండి, ఏంటి దాంట్లో పెద్ద నష్టం ఏంటి? తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకొని పాస్ అవ్వచ్చు. సో పాస్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇంకో పని చేసుకోవచ్చు కదా. అవును. ఇన్ని కోట్ల విలువైన ప్రాణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా విలువైంది, ఇది పోతే రాదు, దీన్ని మనం రక్షించుకోవాలి అన్న ఆలోచన ప్రతి వ్యక్తికి మనం ఎక్కించాలండి, అవేర్నెస్ తీసుకురావాలండి. యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. అవునా కదా. ఈ నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఆ బ్రెయిన్ చెప్పిన దానికి బెండ్ అయిపోయి ఇంకోటి కంటే వీళ్ళకి అవేర్నెస్ ఉండలేదు ఆ టైంలో. అందుకని మేమేం చెప్తామంటే, మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఈ సూసైడల్ థాట్స్ తోటి వాళ్ళకి అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఈ నెగిటివ్ థాట్స్ ఎలా తీసుకొచ్చింది, ఆ థాట్స్ని ఎలా మనం కౌంటర్ చేయాలి, ఇదంతా నేర్పుతామండి. ఎంతవరకు తీసుకొస్తామంటే, నేనే కాదు ఎవ్వరు కూడా ఈ లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మనకు తెలియకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పరిష్కారం తీసుకొని చక్కగా దాంట్లోంచి బయటపడవచ్చు. అవునాక చెప్పండి. అంతే కదా. సో కాబట్టి కారణాలు చెప్పి సూసైడ్ చేసుకోవడం చాలా తప్పండి, అవసరం లేదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.